సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలండి. మనం గడిచిన కొంతకాలంగా యెహోషువ గ్రంథం నుండి వచనం తర్వాత వచనం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. మొదటి అధ్యాయంలో యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకోవడం, స్థిరపరచడం, ఆయనకు తోడుగా ఉండి ఆయన జరిగిస్తున్న కార్యాలన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటాను, మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను, నీ మాట వినని వారు ప్రజల్లో ఉండకూడదు అని యెహోషువ విషయంలో దేవుడు సెలవు ఇచ్చినట్లుగా మనం మొదటి అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో భూమిని ఆక్రమించుకోవడం కొరకై వేగులు వారిని పంపడం, తర్వాత వారు రహబ్ అనే వేశ్య ద్వారా వారు తప్పింపబడ్డం మనం చూసామండి. 3వ అధ్యాయంలో మనం ఏం చేస్తామంటే యార్దాను దాటుట అనే విషయాన్ని మనం ప్రాముఖ్యంగా చూస్తాం. క్రాసింగ్ ద జార్డాన్. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్రలో అతి ప్రాముఖ్యమైనది. మోషే ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని దాటించాడో అదేవిధంగా యెహోషువ యార్దాన్ నదిని దాటిస్తాడు. ఇది మోషేకు యెహోషువకు మధ్య ఉన్న పోలిక. యేసుక్రీస్తు మనల్ని మరణం నుండి దాటిస్తారు. ఇది మోషేకు, యెహోషువకు, యేసుక్రీస్తుకు మధ్య ఉన్న పోలిక. దీన్ని టైపాలజీ అంటారు, అనగా సాదృశ్యము, పోలికలు. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. బైబిల్ అంతటా యేసు ప్రభు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. యార్దాన్ నది దగ్గర ఒక గొప్ప కార్యం. యార్దాన్ నదిని దాటడం కొరకై వారికి ఇవ్వబడిన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్ చరిత్రలో ఇది అతి ప్రాముఖ్యమైన చారిత్రకమైన సంఘటన. ఈ అధ్యాయంలో మనకి చాలా ప్రాముఖ్యమైన సంఘటన మనకి అనిపిస్తూ ఉంటుంది, మనం చదువుతూ ఉంటాం. కానానును లేదా పాలు తేలును ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ పదే పదే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. పితరుల కాలంలో అంటే అబ్రహాం కాలంలో దేవుడు ఈ వాగ్దానం చేశారు. యెహోషువ నాయకత్వంలో ఈ వాగ్దానం నెరవేరింది. ఈ విషయాన్ని మనము 3వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. నమ్మదగిన దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని లేదా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఇది మనం 3వ అధ్యాయం చూస్తాం అన్నమాట. కొన్ని శతాబ్దాల తరబడి వారు నిరీక్షిస్తూ ఉన్నారు. అబ్రహాము చేసిన వాగ్దానం యెహోషువ నాయకత్వంలో వారు పొందుకున్నారనమాట. ఐగుప్తులో కొన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలే ఉన్నారు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు. వాగ్దాత దేశంలో ఈనాటికి అంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదివే నాటికి వారు ప్రవేశిస్తా ఉన్నారు. యార్దాన్ అవతల 2.5 వంశాలు లేదా 2.5 గోత్రాలు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. అయితే యార్దాన్ యువతల దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రవేశిస్తున్నారన్నమాట. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ నేర్చుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ సిత్తీము నుండి బయలుదేరి యార్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. అంటే అక్కడ క్యాంప్ వేశారనమాట. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు 2వ వచనంలో 3 దినములు అక్కడ స్టే చేశారు. తర్వాత నాయకులు అంటే న్యాయాధిపతులు లాంటి వారు అనమాట. న్యాయాధిపతులు అయి కూడా ఉండొచ్చు. మనం నిర్గమాకాండం 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు 10 మంది మీద ఒకరు, 50 మంది మీద ఒకరు, 100 మంది మీద ఒకరు, 1000 మంది మీద ఒకరు, ఇలాగా నాయకుల్ని మోషే నియమించాడు. ఆ నాయకులు పాలెంలో తిరుగుతున్నారనమాట. జనులకు దేవుని యొక్క చిత్తమేంటో తెలియజేస్తున్నారు. దేవుని యొక్క సమాచారం లేకపోతే దేవుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అని అంటే సమాజం నుండి నాయకుల ద్వారా చేరుతున్నాయి అనమాట. ముందుగా ఈ సమాచారం దేవుడు యెహోషువకి ఇస్తారు. యెహోషువ తన తర్వాత నాయకులకు అందిస్తారు. ఆ నాయకులు అలాగా ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తూ ఉంటారు అనమాట.
ప్రతి సమాజంలోనూ ఉండాలి. కుటుంబ నాయకులుగాను మనం పితరుల కాలంలో చూస్తాం, తర్వాత తెగలకు నాయకులను చూస్తాం. మన ఇశ్రాయేలు సమాజంలో చూస్తే 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద నాయకుల్ని చూస్తున్నాం అన్నమాట. కాబట్టి నాయకులు పాలెంలో తిరుగుతూ జనాల్ని సిద్ధం చేస్తా ఉన్నారనమాట, ఆయత్తపరుస్తూ ఉన్నారు. ఆయత్తపరిచేటప్పుడు దేవుడిచ్చిన సూచనలు ఏంటంటే 3వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు, మందసాన్ని లేవీలు మోసుకొని పోతారనమాట. లేవి కుమారులు 3 ఉన్నారు. ఆ 3 కుమారుల్లో కహాతీయులు మందసాన్ని మోసుకొని పోతారు. లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలి. దాన్ని వెంబడించడమే మందసాన్ని. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రావ మీరంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా నడవరాదు. మందసానికి సమీపంగా నడవకూడదనమాట. 2000 కొలమూరల ఎడమ ఉండాలన్నమాట. సమీపంగా ఉండరాదు, నడవరాదు అనేది ఒకటి అందరికీ కనిపించడానికి అనుకూలంగా దూరంగా నడవండి అన్నారు. అంటే మందస అందరూ చూడాలి, మందసం వెళ్తున్న మార్గం అందరూ చూడాలి కాబట్టి. 2 నిర్లక్ష్య ధోరణితో, చులకన భావంతో మందసం మీద పడకుండా భక్తి శ్రద్ధలతో కొంచెం డిస్టెన్స్ లేకపోతే కొంచెం ఎడముగా ఉండాలన్నమాట. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దూరంగా ఉండి నడుస్తూ వెంబడించాలన్నమాట మందసాన్ని. మందసం వారిని నడిపిస్తుంది అనమాట. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకోవడం, దేవుణ్ణి వెంబడించాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందాలి. దేవుని యొక్క వాగ్దానాలు మనము మన జీవితంలో పొందుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలండి. ఏ కాలంలోనైనా సరే పరిశుద్ధపరచబడకుండా మనము దేవుని యొక్క వాగ్దానాల్లో, ఆశీర్వాదాల్లో పాలుభాగస్తులం కాలేం. కొందరు యవనస్తులు సంఘానికి హాజరవుతూ ఉంటారు, సంఘ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉంటారు. అంటే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పరిచయం చేస్తూ ఉంటారు, కానీ బాప్తిసం తీసుకోరు. పరిశుద్ధపరచబడ్డానికి కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి కానీ వారు అంతగా సముఖంగా ఉంటారు. దేవుని కార్యాలు చూడాలన్నా, దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలుభాగస్తులు కావాలన్నా పరిశుద్ధపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే యెహోషువ వారికి ఇస్తున్న భూభాగంలోనికి, వాగ్దత్త దేశంలోనికి వారు ప్రవేశించాలంటే పరిశుద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే యెహోవా వారి పక్షంగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అంటే దేవుడే స్వయంగా మీ మధ్యకు దిగి వచ్చి గొప్ప గొప్ప కార్యాలన్నీ చేస్తారని కాదు. దేవుడు తన సేవకుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు. మోషే ద్వారా జరిగించారు, ఇప్పుడు యెహోషువ ద్వారా జరిగిస్తారు. భవిష్యత్తులో ఏలియా, ఎలీషా, మరికొందరు ప్రవక్తలు, యేసు ప్రభు, అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు, వీళ్ళందరూ కూడా దేవుని సేవకులు అనమాట. వారందరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారనమాట. దేవుడే స్వయంగా దిగి వచ్చి చేస్తారనేది దేవుని యొక్క వాక్య సిద్ధాంతం కాదు, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో అటువంటి అలవాటు, సాంప్రదాయం ఎక్కడా లేదు. దేవుడు ప్రకృతిలో మార్పులు చేయడం ద్వారా ఒకటే, దేవుడు తన దూతల ద్వారా 2, దేవుడు తన సేవకుల ద్వారా 3 తన కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారనమాట. ప్రకృతి ద్వారా, దూతల ద్వారా, 3 తన యొక్క సేవకుల ద్వారా, మనుషుల ద్వారా జరిగిస్తారు. అంతకు మించి దేవుడు స్వయంగా దిగి వచ్చి జరిగించేది ఏం లేదు. ఎందుకంటే ఆయన మహాత్మము గల మహారాజు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడే, ఆజ్ఞాపించి సమస్త కార్యక్రమాలని జరిగించుకున్న శక్తి గల దేవుడు.
ఆయన తన నోటి మాట ద్వారా, తన నోటి ఊపిరి ద్వారా సృష్టిని సృజించిన దేవుడు. అటువంటి దేవుణ్ణి నీవే వచ్చి జరిగించు అని మనం ఆశించకూడదు, ఎదురు చూడకూడదు. దేవుడు ఎలా జరిగించాలో ఆయనకి తెలుసు. ఆయన ఎలా జరిగిస్తున్నారో మనం గ్రహిస్తే సరిపోతుంది. ఈ విషయాలు అనేకులు గ్రహించక భూమి మీద యేసు ప్రభు అన్ని కార్యాలు చేశాడు కాబట్టి, లెక్కలేనని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి దేవుడు కాకుండా ఇంకేమవుతాడు అనే ఆలోచనకు అనేకులు వచ్చేశారు. ఈ విధంగా వాళ్ళు ఏమంటున్నారంటే, కొందరు యెహోవాయే యేసుక్రీస్తు, తండ్రియే కుమారుడు అనే ఆలోచనలో అనేకులు ఉన్నారు. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావని నికోదేము గుర్తించాడు. నికోదేము మనలాగా పాత నిబంధన బాగా చదివిన భక్తుడు అనమాట. కాబట్టి ఆయనకు దేవుని యొక్క పద్ధతి ఏంటో తెలుసు, దేవుని యొక్క ఆచారం ఏంటో తెలుసు. కాబట్టి యెహోవా మీ మధ్య గొప్ప కార్యములను చేయును అనే మాట వారు గుర్తించారు. వారు సిద్ధపడ్డారు. వారు ప్రయాణం అవడానికి దేవుడిచ్చే సూచనలన్నిటినీ వారు తెలుసుకుంటా ఉన్నారనమాట. 3వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 6వ వచనంలో, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవేయగా, యెహోషువ యాజకులకు సెలవిస్తున్నాడు అనమాట. వారి నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. యెహోషువ ఆజ్ఞాపిస్తే యెహోషువ యొక్క ఆజ్ఞలకు వారు విధేయత చూపిస్తున్నారనమాట. అంటే మోషేకు విధేయత చూపించేవారు, ఇప్పుడు యెహోషువకు విధేయత చూపిస్తారు. మనము యేసు ప్రభువుకు విధేయత చూపిస్తాం. గమనించండి ప్యాటర్న్ ఎలా ఉందో, క్రమం ఎలా ఉందో. మోషేని వెంబడించలేదు అనుకోండి, ఐగుప్తులో వారు ఐగుప్తులో బయటకు రాలేరు. యెహోషువని వెంబడించలేదు అనుకోండి, వాళ్ళు పాలుతేనెలు ప్రవహించే దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశించలేరు. యెహోషువని వెంబడించకపోతే వాగ్దాత దేశంలో ప్రవేశించలేరు. మరొకసారి చెప్తున్నాను. అలాగే యేసు ప్రభు మరణంలో నుండి జీవంలోనికి దాటలే. విషయాలన్నీ చాలా సిమిలర్ గా ఉంటాయన్నమాట అండి, దేవుని ఏర్పాటు అదంతా కూడా. కాబట్టి యెహోషువ ఆజ్ఞాపిస్తున్నాడు, యాజకులు ఆయన సెలవేయగా లేకపోతే ఆయన చెప్పిన దానికి వారు లోబడుతున్నారు అనమాట అండి. ఎందుకంటే మోషేని నమ్మారు, మోషేకు లోబడ్డారు, మోషే మాటలకి వాళ్ళు విధేయత చూపించారు. అలాగే యెహోషువ మాటలకు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యొక్క నాయకుడు ఎవరనంటే యెహోషువ. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క నమ్మకం, వారి యొక్క విశ్వాసం చాలా గొప్పది. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నడిపిస్తుంటే నడవడం మామూలు విషయం, చాలా సులభం కదా అని. కానీ వాళ్ళు వెళ్తున్న ప్రాంతంలో వీళ్ళేమో యాత్రికులుగా పరదేశులుగా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారనమాట. కానీ అక్కడ వాళ్ళు ఉన్నది సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళకి యుద్ధ సామాగ్రి అన్నీ ఉన్నాయి, అన్ని కోటలు గోడలు అన్నీ ఉన్నాయన్నమాట. అటువంటి ప్రాంతం కాబట్టి టేకప్ ద ఆర్క్ అన్నాడు అనమాట. మందసాన్ని ఎత్తుకోండి, మీ షోల్డర్స్ మీద మోయాలి, మీ భుజాల మీద మోయాలని చెప్పాడు అనమాట. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, కహతీయులు అనే వారికి ఎడ్ల బండ్లు లేకపోతే బళ్ళు అనేది ఇవ్వలేదు అనమాట అండి. అంటే కార్ట్ ఇవ్వలేదు, వాహనాలు ఇవ్వలేదు వాళ్ళకి, కహాతీయులకి లేదు. యాలే అనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటయే వారి పని. కనుక వారికి వాహనంలో నియమించలేదు, వాహనాలు లేవన్నమాట, భుజాల మీదే మోయాలి. వాహనాలు ఉన్నవారు ఉన్నారు, దేవాలయపు సామాగ్రిని మోసేవారు ఉన్నారు, మెరారీలు ఇంకా మిగిలిన వారు ఉన్నారు. కాబట్టి మనం చదువుతున్నప్పుడు భుజాల మీద ఎందుకు మోయాలి అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట. దాన్ని ఎవరు మోయాలో వారే మోయాలి, ఎవరు ఆ మందసాన్ని కప్పాలో వారే కప్పాలి, ఎవరి పని వారే చేయాలి, ఎవరికి ఎంత భారం నియమించాడో అంత భారమే భరించాలి. పనంతా ఒక్కరే చేయరండి. మీరు ఒకవేళ సువార్థికులు అయితే పనిని అందరికీ అప్పగించడం నేర్చుకోండి. మీరు ఒకవేళ స్థానిక సంఘ సభ్యులైతే మీ సువార్థికుడికి సహకరించి స్థానిక సంఘంలో మీరు పరిచర్య చేయడం, సేవ చేయడం అలవాటు చేసుకోండి. కేవలం విజిటర్స్ గా ఉండొద్దు. కాబట్టి ఇక్కడ యాజకులు ఎవరి పనిని వారు జరిగిస్తారు, యెహోషువ నాయకత్వంలో వారు పని జరిగిస్తారనమాట.
మందసాన్ని మోస్తున్నప్పుడు మందసాన్ని వెంబడించాలి. మందసాన్ని మీరు వెంబడిస్తే వారు దేవుని వెంబడించినట్లే. మందసం వారికి దారి చూపిస్తుంది అనమాట. మనము సంఖ్యాకాండంలో చదువుతాం, మేఘము కదులుతున్నప్పుడు వారు కదలాలి. మేఘం నిలిచిపోతే వారి క్యాంపు నిలిచిపోవాలి. వారు ప్రయాణం చేయకూడదు, ముందుకు వెళ్ళకూడదు. ఎన్ని రోజులు మేఘం ఉండిపోతే అన్ని రోజులు వారు అలా నిలిచిపోవాలి. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మందసం కదులుతున్నప్పుడు వారు కదలాలన్నారు. ఎందుకు అలాగా అని అంటే, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నప్పుడు, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో, అక్కడ నేను నిన్ను కలుసుకుని, దేవుడు మోషేతో అంటున్నారనమాట, కరుణాపీఠం మీద నుండి శాసనమును గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఎక్కడ కలుసుకుంటానంటే కరుణాపీఠం. కరుణాపీఠం ఎక్కడ ఉంటది అని అంటే, కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది, మందసంపై ఉంటది. శాసనములు గల మందసం. మందసం అంటే ఆ మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శాసనములు గల మందసం. మందసం సాక్ష్య గూడారానికి కానీ లేకపోతే దేవాలయానికి కానీ అతి ప్రాముఖ్యమైంది. ఆ మందసంలో అతి ప్రాముఖ్యమైన వస్తువులు లేకపోతే అతి ప్రాముఖ్యమైనవి ఏంటంటే నిబంధన పలకలు, వాక్యం అన్నమాట. నిబంధన పలకలు అంటే శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీతో మాట్లాడతాను, నీకు ఆజ్ఞాపిస్తానన్నాడు. లేవియాకాండం 16వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నప్పుడు, లేవియాకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును. కరుణాపీఠానికి పైన ఆకాశంలో మేఘం ఉంటుంది. ఆ మేఘంలో దేవుడు కనబడతాడు. అంటే తన ఉనికిని చాటుకుంటాడు అనమాట, తన ప్రసన్నతను చాటుకుంటాడు. నేను మీ మధ్య ఉన్నాను అని. గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు, అంటే అప్పటికే 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు చనిపోయారు కాబట్టి అహరోను లేకపోతే లోపలికి ప్రవేశించే అహరోను వంశస్థుడైన ఏ ప్రధాన యాజకుడైనా సరే చావకుండా ఉండాలంటే అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. అంటే సంవత్సరంకి ఒకసారి రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అని చెప్పారనమాట. అటువంటి మందసము యాజకులు మోస్తుండగా, అంటే నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మేఘంలో మీతో మాట్లాడతాను అనే ఆ మందసం ఏదైతే ఉందో దేవుని యొక్క ఉనికిని, ప్రసన్నతను, ప్రత్యక్షతను, దేవుడు కలుసుకుని మీటింగ్ ప్లేస్ ను సూచించే ఆ మందసం మోస్తుండగా, దేవుడు వారి ముందు నడుస్తుండగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవునిని వెంబడిస్తారనమాట. దేవుడు నడిపిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే, దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం, లేకపోతే పితరుల కాలంలో చేస్తూ వచ్చిన వాగ్దానం, మోషే ద్వారా తెలియజేస్తూ వచ్చిన వాగ్దానం ఇశ్రాయేలు నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మందసం వారి ముందు నడవడం ద్వారా దేవుడు వారికి ఆ వాగ్దాన భూమిలో పాలిభాగం లేకపోతే వాగ్దాన భూమిని వారికి ఇస్తున్నాడు అనమాట. ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే, కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు మాతో ఉన్నాడని దేవుడు వద్దంటే వెళ్ళి యుద్ధం చేసి మందసాన్ని దోపుడు సొమ్ముగా పట్టుకుని పోయే పరిస్థితులు ఇశ్రాయేలు తీసుకొచ్చారండి. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఓడిపోయేలా ఉన్నారు. దేవుడు వద్దని చెప్పాడు అప్పటికే, అయినప్పటికీ వినడం లేదు. యుద్ధానికి మందసం కావాలని తెచ్చేశారు. తెచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3 నుండి 8వ వచనాల మధ్య, ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసం మనం తీసుకుని మన మధ్య నుంచుకుందాం రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మరలను రక్షించును. మందసం రక్షిస్తుంది అంటే దేవుడు వారి మధ్య ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. కానీ ఇక్కడ ఎందుకు దేవుడు రక్షించలేదు, ఓడిపోయేటట్లుగా ఎందుకు చేశాడు అంటే, కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు పరిశుద్ధంగా ఉంటేనే వారితో ఉంటాడు. ముందుగానే మనం చూసాం. ముందుగా మనము పై వచనంలో ఏం చూసామనంటే, పరిశుద్ధపరచుకోండి అనే కండిషన్ మనం చూసాం. 4వ అధ్యాయం 5వ వచనంలో, క్షమించండి 3వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోకపోతే
దేవుడు ఆ నిబంధనను రద్దు చేసుకుంటాడు అనమాట. ఆ ప్రజల మధ్య ఉండడు. ఇశ్రాయేల్ ప్రజలు అతిక్రమించినప్పుడు దేవుడు వారితో ఉండడు. కాబట్టి కెరూబుల మధ్య నివసించి యెహోవా నిబంధన మందసాన్ని రప్పించారు, కానీ ఓడిపోయారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీన్లు, వారి దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఒకసారి చదువుదాని చూడండి 8వ వచనం. అయ్యయ్యో, మహాసూర్యుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యం ముందు అనేకమైన తెగుల చేత ఫిలిస్తీన్లను హతం చేసిన దేవుడు ఈయనే కదా అని వాళ్ళు ఇంకా ధైర్యం తెచ్చుకుని ఇంకా బలంగా యుద్ధం చేశారనమాట. అండి ఓడిపోయారు. ఈ విషయాలని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వారి ముందర యోర్దాన్ నది చాలా లోతైనది. ఆ లోతైన ఆ నదీ ప్రవాహం చాలా వడిగా ఉండే ఆ నదీ ప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు ఆ నదిని దాటాలన్నమాట. ఆ నదిని దాటాల్సిన సమయంలో యాజకుల అరకాళ్ళు నీటిని తాకగానే ఏం జరిగిందనంటే నీళ్లు ఎగువకు పారే. వారు ఆరిన నేలన ఐగుప్తులోంచి ఎలాగైతే బయటకు వచ్చారో అలాగే పాలుతీలను ప్రవహించే దేశంలోనికి, వాగ్దాత దేశంలోనికి వారు వెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. వారి ముందు నడిచింది ఎవరు అని అంటే ఇక్కడ మందసం అనమాట. మందసం వారిని నడిపించింది. అదే మందసం వారు తీసుకుని పోయినప్పుడు వారికి సహకరించలేదు, వారి విజయాన్ని సాధించలేదు. శక్తి మందసంలో లేదు. దేవుని చిత్తాన్ని అంగీకరించి లోబడి పరిశుద్ధంగా జీవిస్తున్న ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంది. దేవుడు ఎప్పుడైనా మాతో ఉంటాడు అనుకోవచ్చు. నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన నీతికి లోబడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నేను బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే దేవుడు నన్ను విడిపించాడు, విమోచించాడు, నేను అంగీకరించాను, నాకు నచ్చినట్లుగా ఉంటానంటే దేవుడు అటువంటి అవకాశం ఇవ్వడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నేను ఏ విధంగా ఉన్నాననేది చెక్ చేసుకోవాలన్నమాట. దేవుడు నాతో ఉన్నాడా లేదనేది చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏ విధంగా వారు సిద్ధపడ్డారు దేవుడు సూచనలు బట్టి వారు సిద్ధపడినప్పుడు వారు ముందుకు వెళ్ళబోతున్నారనమాట. అది 4వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు మరలా దేవుడు యెహోషువను బలపరచడం మనం చూస్తాం అనమాట. అంటే దేవుడు యెహోషువను ఉత్సాహపరుస్తున్నాడు, లేకపోతే ధైర్యపరుస్తున్నాడు. అప్పుడు యెహోషువతో ఇట్లన్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ తెలుసుకుంటారు నేను నీకు తోడై ఉన్నానని. 1వ అధ్యాయంలో ఎన్నుకోవడం, 2వ అధ్యాయంలో వేగుల వారిని పంపడం, 3వ అధ్యాయంలో అద్భుత కార్యాలు యెహోషువ నాయకత్వంలో జరిగించడం అని చూస్తాం అనమాట. ఇశ్రాయేలు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట, ఎరుగుతారనమాట. నేను వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుదును. నేను వారి అందరి కన్నులు ఎదుట కూడా నిన్ను గొప్ప చేస్తాను, నేను హెచ్చిస్తానా అన్నాడు అనమాట దేవుడు. ఇశ్రాయేలు అందరి కన్నులు ఎదుట గొప్ప చెయ్య మొదలు పెట్టుదును. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నప్పుడు తర్వాత అధ్యాయంలో ఆ దినమున ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశానంటే పాలుతీలను ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటిన తర్వాత దేవుడు గొప్ప చేశారనమాట. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను, అతని అంటే యెహోషువను గౌరవించారనమాట. ఈ మాట 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. యెహోషువ 1:5లో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనను. ఇలాగా దేవుడు సొలొమోనుకు తోడై ఉన్నాడనేది మొదటి దినవృత్తాంతాలు 29-25లో మనం చూస్తాం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుటను కనపరిచి, అంటే అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన దేవుని యొక్క నడిపింపు, వీటన్నిటిని బట్టి దేవుడు ఆయన్ని గనపరిచారనమాట. 2వ దినవృత్తాంతాలు 1:1లో కూడా, మొదటి అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహు ఘనుడైన రాజుగా చేశాను. యోహాను సువార్త 3:2లో యేసు ప్రభువుకు కూడా దేవుడు తోడై ఉన్నారనేది మనం 3వ అధ్యాయంలో చూస్తాం, 8వ అధ్యాయంలో చూస్తాం, 16వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నాతో ఉన్నాడని. అంటే దేవుడు తనను ఎవరైతే నమ్ముతారో, తన మీద ఎవరైతే ఆధారపడతారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. వారికి దేవుడు తోడుగా ఉండి తన చిత్తాన్ని, తన కార్యక్రమాలని దేవుడు జరిగించుకుంటూ ఉంటారనమాట.
3:8 మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. 9వ ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలుని బలపరుస్తున్నాడు అనమాట. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడిని యెహోవా మాటలు వినడని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించి వారితో ఇట్లనండి. ఇప్పుడు దేవుడు యెహోషువతో చెప్పగా యెహోషువ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు అనమాట. ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడినంటే దేవుడు యెహోషువతో మాట్లాడిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలుకి చెప్పాడు. అలాగే దేవుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత యేసు ప్రభు మిగిలిన వాళ్ళందరికీ చెప్తాడు అన్నమాట. ఇది ప్యాటర్న్ అనమాట. పిక్చర్ మనకు బైబిల్లో ప్రారంభంలో చదువుతుంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవుని యొక్క ఏర్పాటు, కార్యనిర్వహణ అనేది ఒక నాయకుడిని హెచ్చిస్తూ ఉంటాడు అనమాట. మోషేతో మాట్లాడి మోషే మిగిలిన వారితో మాట్లాడతాడు, యెహోషువతో మాట్లాడితే యెహోషువ మిగిలిన వారితో మాట్లాడతాడు, దేవుడు యేసు ప్రభుతో మాట్లాడితే యేసు ప్రభు మిగిలిన వారికి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. 9వ నుండి మనం చదువుతున్నప్పుడు కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడిని యెహోవా మాటలు వినడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనను సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గెర్గాషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వల్ల మీరు తెలుసుకుందరు. దాటమంటే దేవుడు ఖచ్చితంగా స్వాస్థ్యాన్ని ఇస్తారని వారు తెలుసుకుంటారనమాట. ఐగుప్తు నుండి వచ్చినప్పుడే వారికి చాలా మందికి అర్థం అవ్వాలి, కానీ వారు అరణ్యంలో రాలిపోయారు, అవిధేయత వలన రాలిపోయారండి, అసంతృప్తి వలన రాలిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే యోర్దాను నది దాటుతారో వీళ్ళు అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారనమాట. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును. ఇది ఒకటి ఇశ్రాయేలుకు ధైర్యాన్ని ఇస్తుందండి. అలాగే ఆ చుట్టుప్రక్కల దేశాల ప్రజలకు అంటే యెరికో మొదలుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది భయాన్ని, వారి హృదయం, వారి గుండెలు కరిగిపోయేటట్లుగా చేస్తుంది అనమాట. అంటే దేవుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారు అక్కడి నుంచి పారిపోవాలి, వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు ఆ ప్రజలకి ఈ భూమిని ఇస్తారని అబ్రహాం కాలం నుండి వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. ఆ విషయాలు ఎవరు గ్రహించారు అని అంటే రహబని వేష గ్రహించింది. అలాగే మిగిలిన వారికి కూడా ఈ విషయం తెలిసి ఉంటది, కానీ వాళ్ళు జీవంగాల దేవుడిని నమ్మట్లేదు. రహబని వేష నమ్మింది కానీ మిగిలిన వారు నమ్మట్లేదు. పారిపోయే అవకాశం ఉంది కానీ పారిపోవట్లేదు, ఎదురాడుతున్నారు అనమాట. ఎదురాడిన వారిని దేవుడు శిక్షిస్తాడు తర్వాత కాలంలో. ఎదురాడే వాళ్ళని శిక్షించడం తప్పేం కాదు, అమాయకుల్ని శిక్షించడం తప్పు. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. 14వ వచనం చదువుతున్నప్పుడు కోతకాలం మందు యోర్దాను నది దాడతారనమాట. కోతకాలం అంతా అంటే మార్చి నుండి మే నెల మధ్యలో వీళ్ళు దాటారనమాట. మనకు పెంతెకొస్తు పండుగ కూడా ఈ కాలంలోనే జరుగుతుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే చేస్తారు కదండి, దాన్ని పాసోవర్ అంటారు యూదులు, ఇశ్రాయేలీయులు. ఆ తర్వాత 50 రోజులకి పెంతెకొస్తు పండుగ దినం వస్తుంది. అంటే మొదటి ఫలాలు అంటే కోతకాలం ఫలాలు, కోత కొయ్యగా వచ్చిన ఫలాలు దేవునికి ఇస్తారనమాట. ఇశ్రాయేల్ కాలంలో ఉంటది. మనకు కూడా మే నెల, జూన్ నెలలో మనకి పంటలు వస్తాయి చేతికి. అలాగే ఇశ్రాయేల్ దేశంలో కూడా పంట చేతికి వచ్చే కాలం అన్నమాట. యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయే యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరారు. అప్పటి వరకు క్యాంపులో ఉన్నారనమాట అండి, గుడారంలోనే ఉన్నారు. ఇప్పుడు గుడారంలో నుండి బయలుదేరారనమాట. యాజకులు ప్రారంభం అయితే యాజకులతో పాటుగా వీళ్ళు కూడా ప్రారంభమయ్యారు. అప్పుడు ఆ మందసమును మోసే వాళ్ళు ముందుగా వెళ్ళడం, పారి నీళ్లు బొత్తిగా ఆపబడ్డం. 17వ వచనం చదువుతుంటే జనులు యెరికో ఎదుటను దాటగా, అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ దేనిని స్వాధీనపరుచుకుంటారంటే యెరికో ఎదుట అనమాట, ఆ ప్రాంతం ఎదుట. యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచి జనులందరూ యోర్దానును దాటుట తొదమట్టు వరకు అంటే ముగించే వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలీయులు దాటుతూ వచ్చారనమాట. ఈ రోజు మనము ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామనంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే వచ్చారు యెహోషువ నాయకత్వంలో. ఇంకా యోర్దాను దగ్గరలో క్యాంప్
అంటే వారు అక్కడ సమావేశమయ్యారు, లేకపోతే అక్కడ నివసిస్తా ఉన్నారనమాట. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానము కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాం సంతానానికి నెరవేర్చబోతున్నాడు యెహోషువ నాయకత్వంలో. వారిని సిద్ధపరచడం కొరకు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యెహోషువ నాయకుడిగా వారు ముందుంచబోతున్నాడు. వారందరూ యెహోషువను అనుసరించాలి, యెహోషువ మాట వినాలి. అందుకు దేవుడు యెహోషువను గొప్ప చేస్తున్నాడు. యెహోషువ వచ్చి ప్రజలందరికీ దేవుడు చేయబోతున్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది 3వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. 4వ అధ్యాయంలో దీన్ని కార్యరూపం దాల్చుతారనమాట. వారు దాటినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే చిహ్నాలను ఏర్పాటు చేస్తారు. వాటిని ఏమంటారంటే మెమోరియల్ స్టోన్స్ అంటారు. మెమోరియల్ స్టోన్స్. యోర్దాను దాటిన తర్వాత స్తూపాలు ఏర్పాటు చేస్తారనమాట అండి. కొన్ని చిహ్నాలు యోర్దాన్ నదిని దాటిన దానికి మాత్రమే కాదు, యోర్దాన్ నదిని దాటిన దానికి చిహ్నము, తర్వాత వాగ్దత్త దేశంలో దేవుడు ప్రవేశపెట్టాడు నమ్మదగిన దేవుడు అనే దానికి చిహ్నంగా, దేవుడు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి మమ్మల్ని మాకు ఒక సొంత దేశం ఇచ్చాడనే దానికి గుర్తుగా వాళ్ళు 12 మంది, మనం 3వ అధ్యాయం చివరిలో చూసాం కదండి, 12 మంది పెద్దలు, ఒక్కొక్క కుటుంబం నుండి లేకపోతే ఒక్కొక్క గోత్రం నుండి పెద్దలు వచ్చి అక్కడ స్తూపాలు ఏర్పాటు చేస్తారు, చిహ్నాలు ఏర్పాటు చేస్తారనమాట. వారి తర్వాత తరాల పిల్లలు అడుగుతారు, ఏంటిది ఇక్కడ ఇలాగా స్తూపాలు ఉన్నాయి, చిహ్నం ఏంటి అని అడిగితే, దేవుడు మమ్మల్ని యోర్దాను నది యెహోషువ నాయకత్వంలో అద్భుతంగా దాటించాడు. మేము పడవల మీద కానీ లేకపోతే ఈత కొట్టుకుంటూ కానీ లేకపోతే చుట్టూ తిరిగి కానీ రాలేదు. దేవుడు యోర్దాను నదిని ఆరిపో చేస్తే పల్లానికి నీరు పారాలి, నదులు పల్లానికి పారతాయి కానీ ఎగువకు పారాయి. కాటన్ గారంటే చాలా మంది కాటన్ అనే పేర్లు ఉంటాయండి. బ్రిటిష్ వాళ్ళ పేర్లు భారతదేశం ప్రజలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన గుర్రం వేసుకుని ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ నది ఏ పక్కగా ప్రవహిస్తుంది, ఎటువైపుగా పల్లంగా ఉందని గుర్రం వేసుకుని తిరిగిపోడటండి. తిరిగి కాలువలు తవ్విస్తాడు. మా ఏరియాలో మీరు కనుక బస్సులో ప్రయాణం చేసినా కారులో ప్రయాణం చేసినా ఎటు పక్కకు పోయినా కాలువలే ఉంటాయండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. మాకు వేసవకాలంలో కొన్ని సమయాల్లో భూమిలో నుంచి వచ్చే బోర్లు పనిచేయవు, కానీ వర్షాకాలం వస్తే పుష్కలంగా నీళ్లు ఉంటాయి మాకు. ఎందుకంటే ఆ మహానుభావుడు తవ్వించిన కాలువలు అన్నమాట. ఆ కాలువలు గుండా నీరు పోతున్నప్పుడు నీరు భూమిలో ఇంకి ఆ నీరు భూగర్భ జలాలు వస్తాయి అన్నమాట. మాది జీవనది గోదావరి. అటువంటి జీవనది పైకి పారదంటే పారదు. కానీ యోర్దాన్ నది ఇప్పటి యోర్దాన్ నది వేరు, అప్పటి యోర్దాన్ నది వేరు. అప్పటి యోర్దాన్ నది చాలా గొప్పది, చాలా వడిగా లోతుగా ఉండే నది. ఆ నది ఎగువకు పారిందంటే అది ఒక గొప్ప అద్భుతం అన్నమాట. అందుకనే భయపడిపోయారు ప్రజలు. కాబట్టి అక్కడ ఒక గొప్ప చిహ్నాన్ని, స్తూపాన్ని దేవుడు ఏర్పాటు చేశారనమాట. 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకు కనిపిస్తుంది. మొదటి వచనం చదువుదాం. జనులందరూ యోర్దానును దాడుడు తుదముట్టిన తర్వాత, ముగించిన తర్వాత ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషుల్ని ఏర్పాటు చేశాడు. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను మధ్యలో నుండి అనమాట, యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టండి అన్నాడు. ఈ రోజు రాత్రి మీరు ఇక్కడ బస చేస్తారు కదా, నిలబెట్టండి. తర్వాత తమ పిల్ల తరాలకు చెప్తారనమాట, నడుము నుండి 12 రాళ్లు తీసాం, బయటికి తెచ్చాం. ఈ యోర్దాను నదిలో రాళ్లు బయటికి తెచ్చి ఇక్కడ ఈ స్తూపాన్ని, చిహ్నాన్ని ఏర్పాటు చేశామని చెప్తారనమాట. అప్పుడు దాని యొక్క పర్పస్ ఏంటో చెప్తాడండి 4 నుండి 7 వచనాల్లో. యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రంలో ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లా, యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రంలో లెక్క చొప్పున ప్రతి వాడు ఒక్కొక్క రాతిని తమ భుజం మీద పెట్టుకుని తేవాలను. నీళ్లు ఎక్కడైతే ఏకరాశిగా ఆపబడ్డాయో అక్కడ జ్ఞాపకార్థముగా ఉండేటట్లుగా చేశాడు. 7వ వచనం చదివేసుకుందాం. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్లు చిరకాలం వరకు, ఎంతవరకు అండి ఈ రాళ్లు ఎంతవరకు ఉంటాయంటే చిరకాలం వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థము ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలే ఉండును. ఇది ఆనవాలు అనమాట. సున్నత ఒక ఆనవాలు, విశ్రాంతి దినం ఒక ఆనవాలు,
పండగల కానువాలు, ఈ స్తూపము కానువాలు అనమాట. ఈ రోజు ఉన్నాయంటే లేవు, ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రజలకు ఆనవాలన్నమాట. వాళ్ళు నమ్మాలి, ఆ తర్వాత ప్రజలు నమ్మాలి. గ్రంథం ముద్రింపబడి తర్వాత తరాలకు అందింపబడే వరకు వారు ఆ విషయాలు చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అక్కడ మెమోరియల్ బిల్డ్ చేయడం, అంటే మెమోరియల్ ని వాళ్ళు స్థిరపరచడం అనేది మనం చూస్తాం. 9వ వచనంలో 12 రాళ్లను నిలవబెట్టించను, నేటి వరకు అవి అక్కడ ఉన్నాయి అని చెప్పినాడు అనమాట. తర్వాత 4వ భాగంగా 10 నుండి 14 వచనాలు మనం చదువుతుంటే ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది జ్ఞాపకం చేసుకుంటున్నారు. మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలిచిస్తుండగా జనులు త్వరపడి దాటారనమాట. త్వరపడి దాటారు అంటే రక్షింపబడ్డానికి త్వరపడాలన్నమాట. ఇలా రక్షణ పొందడానికి మేమేం చేయాలి అని అడిగారు. చూసారా, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అడిగారు, 8వ అధ్యాయంలో నపుంసకుడు అడిగాడు, తర్వాత పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు కొర్నేలు ఇంటి వారు అడిగారు, అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా తర్వాత కాలంలో అడిగారు. కాబట్టి ఇలా త్వరపడి రక్షింపబడ్డానికి ముందుకు రావాలండి. 11వ వచనంలో జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటారు, మరలా మామూలు అయింది. అప్పుడు 40,000 మంది యుద్ధ సన్నద్ధులు యుద్ధం చేయటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానంలోకి దాటి వచ్చారు. 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయడానికి వచ్చారనమాట. ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. 14వ వచనంలో ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతను బ్రతుకు దినములన్నిటను అతను గౌరవపరచరి. ఈ విధంగా మనము 4వ అధ్యాయంలోనూ కొన్ని విషయాల్ని, ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసామండి. ఈ ప్రాంతము గిల్గాలు అని మనకి 19-20 వచనాల్లో మనం చూస్తాం. యెరికో తూర్పు ప్రాంతము గిల్గాలు అనే ప్రాంతము. 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించాడు అనమాట. ఇది ఎందుకు అని అంటే ఈ పర్పస్ ఏంటి? పర్పస్ ఆఫ్ ద మెమోరియల్ ఆఫ్ స్టోన్స్. పర్పస్ ఆఫ్ ద మెమోరియల్ స్టోన్స్ ఏంటంటే రాబో కాలంన మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఈ విషయాలు చెప్పాలి. 23వ వచనంలో యెహోవా బాహువు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకున్నట్లు. అంటే దేవుని యొక్క శక్తి గొప్పదే, దేవుని యొక్క ప్రభావం గొప్పదే, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు తన ప్రజల పక్షంగా అని తెలియచేయాలన్నమాట అండి. 24వ వచనం మీరు ఎల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. పర్పస్ చెప్పినాడు అనమాట, ఉద్దేశం. ఎందుకనంటే మేము దాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను. రాబో కాలంలో సంతతి వారికి తెలియచేయాలి. యెహోవా బాహు అంటే యెహోవా శక్తి అంత గొప్పది. ఎందుకంటే వారు భయభక్తులు నిలపాలి. తానే ఎర్ర సముద్రాన్ని, తానే యోర్దాను నీళ్ళని ఎండజేసి తన ప్రజల్ని ఏ విధంగా నడిపించారనేది వారు గుర్తించారనమాట. కాబట్టి ఈ విధంగా మనము ఈ 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము చేసిన వాగ్దానాన్ని యెహోషువ నాయకత్వంలో పొందుకున్నారో అనేది మనం చూసాం. అలాగే దేవుడు యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో మనకి తన స్వాస్థ్యాన్ని, మనకు తన యొక్క ఇంటిని, తన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తారు. యెహోషువతో పాటు ఉన్నవారు, అలాగే యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారు దేవుని ప్రియమైన పిల్లలుగా కొనసాగుతారు. ఆ విధంగా కొనసాగాలంటే దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని నమ్మి ఆయనకు విధేయత చూపించి ఆయన అనుసరించాలి. శ్రద్ధగా వారందరికీ హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపమేడ తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించి ఉన్నతమైన గ్రంథాన్ని మాకు అందించి అడుగడుగునా మీ ప్రణాళిక, మీ ఉద్దేశాలు మాకు ప్రారంభం నుండి క్రమంగా తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఇటువంటి విషయాలు మేము చదివి నేర్చుకుంటున్నప్పుడు మా తండ్రి మరిన్ని గొప్ప విషయాలు మేము గ్రహించినట్లుగా మీ సహాయం చేయండి. మీ గ్రంథాన్ని చక్కగా చదివి గ్రహించినట్లు మంచి సమయాన్ని ఇవ్వండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ కృపను తోడుగా ఉంచండి. పరిశుద్ధపరచబడిన వారికే మా తండ్రి మందసాన్ని అనుసరించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు చూసే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము పరిశుద్ధులుగా ఉండి మా తండ్రి మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించే సమస్తాన్ని పొందగలిగినట్లు మీ సహాయం దయచేయండి.
ఈ రాత్రికాలపు దీవెనలు విశ్రాంతి మాకు అనుగ్రహించండి. శ్రద్ధతో కార్యక్రమాలు నిరంతరం జరిగిస్తున్న మీ ప్రియబిడ్డలను బట్టి స్తోత్రాలు, వారిని బలపరచండి. ఈ కార్యక్రమంలో పాలు భాగస్లైన మీ ప్రియబిడ్డలందరినీ, వారి కుటుంబాలని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే మీ సహాయం అందించి మీ చిత్తానుసారంగా మీ కృపను బట్టి స్వస్థపరచండి. మరలా మేమందరం ఈ విధంగా కలిసి మిమ్మల్ని స్తుతించే పర్యంతం మీ కృపను మాకు తోడు ఉంచమని ప్రార్థన మీ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము మా తండ్రి.